అందరూ కూడా ఎక్కడ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా శాంతియుతంగా ఎక్కడ కూడా ఒక హింస లేకుండా మీరు అందరూ కూడా జనవాడ గ్రామస్తులందరూ జనవాడ కోసం సంఘీభావంగా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన అన్ని పార్టీల నాయకులు సంఘాల నాయకులు అదేవిధంగా చర్చల నాయకులు మీరందరూ చేసిన పోరాటం వల్ల ఈరోజు మరి 11 మంది ఈ సంఘటనలో నిందితులైన వాళ్ళు 11 మందిని మనం చేసిన పోరాటం వల్లనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా చాలా మంది కూడా అరెస్ట్ కావాల్సి ఉన్నారు. మరి ఇక్కడ డీసీపీ రషీద్ గారు ఉన్నారు, మరి అడిషనల్ డీసీపీ నారాయణ గారు, తర్వాత ఏసీపీ వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కూడా మరి వాళ్ళు మనకు హామీ ఇస్తున్నారు, మిగతా వాళ్ళని కూడా ఈ రోజు రాత్రే అరెస్ట్ చేస్తాము అని చెప్తున్నారు. మిత్రులారా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతే ఈసారి మొత్తం తెలంగాణ వచ్చి మోకిల పోలీస్ స్టేషన్ ముంగట కూర్చుంటుంది. మిత్రులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం విడిపోతే పడిపోతాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, విడిపోతే పడిపోతాం. తరిమి తరిమి కొడుతుంది వల్ల వీళ్ళందరూ కూడా మనను. అందుకొరకు మిత్రులారా, తెలంగాణలో 99% బహుజనులే ఉన్నారు. ఈ బహుజనులందరూ ఒకటైతే రాజ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యం మన చేతులకు వస్తుంది. వస్తుందా రాదా? మరి వస్తుంది. అందుకొరకే మిత్రులారా, ఆ దిశగానే రాజ్యాంగబద్ధంగానే మన పోరాటం చేద్దాం. మన చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతిలోకి తీసుకోకూడదు. నేను పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాకొక న్యాయం చూపిస్తున్నారు, విశ్వేశ్వరరెడ్డికి ఒక న్యాయం మాకొక న్యాయం చూపిస్తున్నారు, విశ్వేశ్వరరెడ్డికి ఒక న్యాయం చూపిస్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అది ఎవరు అట్లా ఎందుకు చేస్తున్నారు అడిగినా, మా బిడ్డలను శాంతియుతంగా ప్రదర్శించే మా బిడ్డలను తలవల్లేటట్టుగా కొట్టిండు. ఇప్పుడు కూడా కొట్టిండు, ఇక్కడనే ఉన్నారు చూడండి, కొట్టిండు. మీరు అర్థం చేసుకోండి, మీరు ఎంతసేపు ఆ నిందితులు ఎవరైతే 300 మంది ఉన్నారో వాళ్ళకి ఏం కాకూడదు, వాళ్ళని పూలలో పెట్టుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దెబ్బలు తగిలిన పిల్లలు, అమ్మాయిలు చెంప మీద పూర్తిగా దెబ్బలు తగిలినాయి. వికలాంగుడు అని చూడకుండా కూడా తల మీద కొడితే 18 కుట్లు పట్టినాయి. రేవంత్ రెడ్డి సర్కారులో మనకు వాళ్ళను గెలిపించినందుకు మనకు రేవంత్ రెడ్డి ఇస్తున్న బహుమానం. ఇలా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇలా నరేంద్ర మోడీకి ఇచ్చిన బహుమానమే. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు, అయ్యా మేము ఎక్కడ కూడా చట్టాన్ని బ్రేక్ చేయడానికి రాలే, మా హక్కుల కోసం వచ్చినాం. ఇవాళ ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ ఊర్లలోకి పోవడానికి పిక్కు పట్టున్నారు. ఇవాళ వాళ్ళు ఊర్లో పోయిన తర్వాత మళ్ళా వాళ్ళ మీద దాడి జరిగితే రేపు మొత్తం తెలంగాణ కూడా ఇక్కడికి వస్తుంది. వాళ్ళ రక్షణ అంతా కూడా మీ మీదనే పెట్టాలని చెప్తున్నాను. మీరే ఆ 11 మందే కాదు, మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేదాకా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మీకోసం పోరాటం చేస్తుందని దయచేసి మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు, భయపడద్దు. మీ వెనక మొత్తం తెలంగాణ ఉన్నది, చావడానికైనా సీతాబాయి ప్రవీణ్ కుమార్. మిత్రులారా, మీరెవ్వరు కూడా ఎవరితో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు చెప్తూ, మరి ప్రతి 29 ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరూ కూడా అరెస్ట్ దాకా మన పోరాటం అని చెప్తూ, మరి ఈ పోరాటం ఇంతటితో టెంపరీగా ముగిసింది. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ చెప్తున్నా, మీకు మా వాళ్ళ మీద ఏమన్నా దాడులు జరిగితే మాత్రం ఈసారి తెలంగాణ మొత్తం వచ్చి ఈసారి మోకలన్నా కూర్చుంటుందని చెప్తూ మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికి భోజనాలు ఉన్నాయి, ఓకేనా? అందరికి భోజనాలు ఉన్నాయి, తినుకోండి.